హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూడగానే చెప్పేయచ్చు కదా! చాలా చాలా అందరికీ ఇష్టమైన ఒక పిల్గ్రిమేజ్ ఏదన్నా ఉంది అంటే అది తిరుపతి. సో, నేను చాలా కాలం తర్వాత తిరుపతి విజిట్ చేశాననమాట. సో, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ తిరుపతి విజిట్ ఈసారి మాత్రం. సో, మీ అందరితో కూడా నా విజిట్ నేనెలా వెళ్ళాను, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కూడా. ఈ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మీకు. ఆహ్, అవన్నీ హెల్ప్ అవుతాయనే అనుకుంటున్నాను. కొన్ని ఇన్‌సైట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే వెళ్ళేటప్పుడు ఏం ప్రిపరేషన్స్, లేతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేది, అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్, అక్కడ ఇంకోటేంటంటే తిరుపతిలో ఏం చూడొచ్చు, తిరుమలలో ఏం చూడొచ్చు, నేనైతే ఏమేమి విజిట్ చేశాను, ఇవన్నీ కూడా చాలా నీట్‌గా ఎలాబొరేట్‌గా చెప్తాను. నేను వెళ్ళినంత వరకు అంతా చాలా చాలా బాగా అయింది దర్శనం. మెయిన్ రీజన్ ఏంటంటే నేను వర్కింగ్ డేస్‌లో వెళ్ళాననమాట. సాటర్డే, సండే ఇన్‌ఫాక్ట్ ఫ్రైడే గానీ, మండే గానీ కూడా చాలా చాలా రష్‌గా ఉంటుంది. కాబట్టి ప్రిఫర్ చేయాల్సిందేంటంటే వర్కింగ్ డేస్‌లో ఒకటి. రెండోదేంటంటే నేను ట్రైన్ జర్నీ చేశాను ఈసారి. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడైనా ఒక్క మీల్ అయినా సరే ట్రైన్‌లో కాకుండా ఇంట్లోంచి ప్రిపేర్ చేసుకొని వెళ్ళటం చాలా చాలా బెస్ట్ అడ్వైస్ నేను ఇవ్వగలిగింది. ఎందుకంటే ఒక్కసారి బయట తిన్నందుకు చాలా దానివల్ల నాకు హెల్త్ అప్సెట్ అయిందనమాట. సో, ప్రికాషనరీగా నేను కొంచెమైనా సరే డిన్నర్‌కి ప్రిపరేషన్ చేసుకొనే తీసుకొని వెళ్ళాను. అయితే ట్రైన్‌కి ఇంకా వేరే సోర్సెస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు సీనిక్ బ్యూటీ అనమాట. ట్రైన్‌లో ఈవినింగ్ ఆల్మోస్ట్ నేను 5:30కి ట్రైన్ స్టార్ట్ అయింది హైదరాబాద్‌లో. అయితే ఎంత బావుందో సీనిక్ బ్యూటీ, ఒక 7 వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనం జర్నీని కూడా. ఓకేనా. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడు జర్నీ చేసినా కూడా ఖచ్చితంగా కొన్ని డిస్పోజబుల్ బ్యాగ్స్‌ని మీతో పాటు ఉంచుకోండి. అలానే ట్రైన్‌లో కొన్నిసార్లు వాళ్ళు బ్లాంకెట్స్ అవి ప్రొవైడ్ చేసినా కూడా ఒకటి సేఫ్ సైడెడ్‌గా క్యారీ చేయండి. ఓకేనా. సో, ఇలా మార్నింగ్ నేను తిరుపతి రీచ్ అయ్యాము. రీచ్ అవుతానే శ్రీవారి మెట్టు దగ్గర ఒక చిన్న హోటల్ ఉంది. అందులో స్టే చేశామనమాట. డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు పింగ్ చేయండి. నేను మీకు మెసేజ్ చేస్తాను. చాలా చాలా బావుంది. అక్కడే టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వెళ్ళామనమాట. శ్రీవారి మెట్టు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. చాలా బావుంది. తొందరగా వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి కొత్తగా ఉంది. నీట్‌గా ఉంది ప్లేస్ అంతా గూడా. ఓకేనా. మెయిన్ నచ్చిందేంటో తెలుసా? ఇక్కడ చాలా విలేజ్ అట్మాస్ఫియర్ ఉందనమాట. మేమున్న హోటల్ పక్కనే అంతా గ్రీనరీ ఉంది. ఇంకోటి పొలాలున్నాయి అదంతా గూడా. చాలా బావుంది. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మేము రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 6:30 అయిపోయిందనమాట. మేము రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఆల్మోస్ట్ అట్ అబౌట్ 9కి స్టార్ట్ అయిపోయాము. శ్రీవారి మెట్టు దారిలోకి. చెప్పాను కదా! ఒక 5 కిలోమీటర్స్ జర్నీ ఉందంతే. అది కూడా చూసారు కదా! ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే మార్నింగ్ 9:00కి మీరు చూస్తుంది. హాయిగా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అప్రోచ్ అయిపోతున్నామనమాట. మంచి ఇది ఉందనమాట అక్కడంతా గూడా. ట్రాఫిక్ లేదు. చక్కగా తొందరగా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడే శ్రీవారి మెట్టు స్టార్టింగ్‌లోనే ఒక చిన్న బ్యాగేజ్ కౌంటర్ ఉంది. అక్కడ మన లగేజ్ అంతా డిపాజిట్ చేసేయొచ్చనమాట. మేమైతే చెప్పులు కూడా అక్కడే డిపాజిట్ చేసేసాము. ఒక బ్యాగ్‌లో పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే జిప్ ఉన్న బ్యాగ్స్‌ని వాళ్ళు తీసుకుంటారు. ఓపెన్ బ్యాగ్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట లగేజ్ డిపాజిట్ చేయటానికి. ఓకేనా. ఆ లగేజ్ అక్కడ డిపాజిట్ చేస్తే మనం కొండ మీదకి వెళ్ళేటప్పటికి అక్కడ కౌంటర్‌లోకి పెట్టేసి ఉంచుతారు. మనకు టోకెన్ ఇస్తారు. మొత్తం బాగా చెక్ చేసిన లగేజ్‌నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఖచ్చితంగా లాక్స్ కొనుక్కొని బ్యాగ్స్‌కి లాక్స్ వేసుకోండి. అలానే చెప్పులు మీ ఫుట్‌వేర్ పెట్టుకోవడానికి కూడా ఒక సెపరేట్ బ్యాగ్, దానికి జిప్ లాక్ ఉన్న బ్యాగ్‌నే పెట్టుకోండి. ఓకేనా. చాలామందికి తెలియదు కదా! చెప్పులు వేసుకొని కొండ ఎక్కం కదా!
అవి ఎట్లా అని చెప్పి అందరికీ ఇది డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎవరైనా మర్చిపోయినా గూడా అక్కడ బ్యాగ్స్ అమ్ముతారు. జిప్ ఉన్న బ్యాగ్స్ అమ్ముతారనమాట. అవి తీసుకోవచ్చు. ఇంకా శ్రీవారి మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గర పిల్లర్ ఉందనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మేము వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ అబౌట్ 10కి స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా, స్టార్టింగ్లోనేమో ఇట్లా ప్లెయిన్గా ఉంది, స్టెప్స్ తక్కువ ఉన్నాయి, వాక్ ఏరియా ఎక్కువ ఉంది, ఇంకా అటు ఇటు చక్కటి చెట్లు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కి సంబంధించినవి ఏవి వాళ్ళు కొండ మీదకి అలౌ చేయరు, తీసి అక్కడే పారేస్తారనమాట. సో మీరు వాటర్ కూడా క్యారీ చేయక్కర్లేదు. నాకేమైందంటే నాకు తెలియక బ్యాగ్ క్యారీ చేశానమాట. సగం దూరం వరకు పర్లేదు, కానీ తర్వాత ఏమవుతుందంటే ఆ బ్యాగ్ కూడా బరువు అయిపోతుంది మనకి. సో కాబట్టి చక్కగా హ్యాండ్స్ ఫ్రీగా వెళ్ళండి. మ్యాక్సిమం ఒక మొబైల్ క్యారీ చేసుకోవచ్చు మనము. ఎవ్రీ 100 స్టెప్స్కి ఒకసారి వాటర్ ఇవి పెట్టేశారు, డ్రింకింగ్ వాటర్. అండ్ చక్కగా బాత్రూమ్స్ కూడా క్లీన్ బాత్రూమ్స్ అరేంజ్ చేశారనమాట. మనం ఇంకేది తీసుకొని మోసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు అక్కడ చూసారు కదా, కొంతమంది ఆ పక్కకి దిగి ఆ రాయి మీద రాయి అరేంజ్ చేస్తున్నారు. అది ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు, ఇంకెవరిని కూడా అడగలేదు. సో ఇలా నడవటం నేను స్టార్ట్ చేసినప్పుడే చాలామంది అదే మెట్లకి పూజ చేసుకుంటూ వెళ్తున్నారు. సర్ప్రైజింగ్లీ నేను చూసింది ఏంటో తెలుసా, 2 years ఓల్డ్ పిల్లల నుంచి ఆల్మోస్ట్ 80 years ఉన్న వాళ్ళ వరకు చక్కగా హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొందరైతే అంతే పెద్దవాళ్ళు కూడా స్టెప్స్కి పూజ చేసుకుంటూ పసుపు కుంకం పెట్టుకొని పూజ చేసుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట. చాలా చాలా కొత్తగా అనిపించింది. ఏంటంటే నడవటానికే కష్టపడుతున్నాము, కానీ అంత పెద్దవాళ్ళు ఎంత వాళ్ళకి సంకల్పం ఉంటే తప్ప అలా పూజ చేసుకుంటూ వెళ్ళలేరు. అది కూడా ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్ స్టార్టింగే 2500 స్టెప్స్ వరకు ఉన్నాయని చెప్పా కదా. 1200 స్టెప్స్ దగ్గర ఒక వాళ్ళది ఆఫీస్ ఉందన్నమాట. మనం తీసుకున్న టోకెన్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేస్తారు అక్కడ. నడకదారిన వెళ్ళే వాళ్ళకి దర్శనం ఫ్రీ ఉంటుంది. సో ఆ టికెట్ తీసుకొని, ఆ కూపన్ తీసుకొని 1200 స్టెప్స్ అంటే సరిగ్గా మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకో కౌంటర్ పెట్టారనమాట. అది వాళ్ళు స్కాన్ చేసి మనని ఇంకా పైకి అలౌ చేస్తారనమాట. లేదంటే ఆ దర్శనం స్కాన్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయరు ఆ కూపన్ని, ఆ టోకెన్ని. ఓకేనా. సో అందరూ ఇట్లా మంచిగా నడుచుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ స్టెప్స్ మీద కూడా చూశారు కదా, హారతి కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఒక్కొక్క స్టెప్కి. ఓకేనా. ఒక 300-400 స్టెప్స్ వరకు మామూలుగా నడిచాం, కానీ ఇంకా అప్పటి నుంచి మెల్లగా నేనైతే ఇంకా స్లోగా నడవటం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ చేస్తే 12:40 అయింది. 2.5 hours పైనే పట్టింది. అయితే చాలామంది ఈ మధ్యలో ఒక ఆయన అయితే 3 times పైకి పరిగెత్తుకుంటే ఎక్కి దిగేశాడనమాట. సో అది పేస్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్లో వెళ్తున్నారు. నాకైతే 2.5 hours, నేను చాలా స్లోగా వెళ్ళాను కాబట్టి. ఈ ఈ స్టెప్స్ ఇలా ఉన్నాయి కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ అవి ఇంకా స్టీప్గా అయిపోయినాయి. మనం కొండ హైట్ పెరుగుతున్న కొద్దీ మెట్లు అలా ఇవిగా లేవన్నమాట, స్లాంట్గా లేవు, చాలా స్టీప్గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఓకేనా. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు చాలామంది అసలు అవి పట్టించుకోలేదు. ఆ మెట్లు కౌంట్ చేసుకోవడం కానీ అది కానీ ఏదీ లేదు. అలా పూజ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఏజ్తో సంబంధం లేకుండా నేను చూసినంతవరకు ఒక 80 years ఆయన అయితే చక్కగా గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత ఎనర్జీ వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక రకమైన డివైన్ వైబ్ అని చెప్పచ్చు. చక్కగా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాం, ఇంకా వేరే అది ఆలోచించేది ఏముండదు అనమాట. మీరు నన్ను చూసారు కదా, కొంతసేపటికి ఇట్లుంది నా పరిస్థితి. ఆల్మోస్ట్ హాఫ్వే రీచ్ అయ్యామన్నమాట. సో అప్పటికి కూడా ఇంకా కొంచెం ఒక 3 minutes కూర్చుంటూ లెగిసి నడుస్తూ, ఆ పక్కన చిన్న చిన్న వాటర్ ఫాల్ టైప్లో ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళాం. 1200 స్టెప్స్ దగ్గర అంటే కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటప్పటికి మాత్రం చక్కగా సీనిక్ బ్యూటీ చాలా చాలా బాగుంది. ఓకేనా.
ఇవి కర్పూరం వెలిగించారని చెప్తున్నాను కదా, వాళ్ళు చక్కగా ఒకళ్ళు బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు పసుపు, ఒకళ్ళు కుంకుమ పెడుతున్నారు, ఒకళ్ళు చక్కగా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు. అన్నిటికన్నా సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే ఒక ఆయన మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. మొత్తం నేను వెళ్ళేటప్పటికి లాస్ట్ స్టెప్ దగ్గర ఉన్నారనమాట. తన బ్యాగ్తో పాటు చక్కగా మోకాళ్ళ మీద ఎక్కేసేసారు మొత్తం తిరుపతి కొండలన్నీ. సో ఏది ఏమైనా సరే ఆ దేవదేవుడి బ్లెస్సింగ్స్ లేకుండా మాత్రం ఇది చాలా 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 కష్టం, ఎస్పెషలీ నాలాంటి ఫస్ట్ టైమర్స్కి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, చిన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవ్వరు వెరవట్లేదనమాట. ఏంటి చేయలేకపోతున్నాము ఏంటి అని అనుకోవట్లేదు. చూశారు కదా చిన్న పిల్లలు ఆ స్టెప్స్కి అసలు యూనో పూజ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఆలోచన లేదు వేరేది, గోవిందనామాలు తప్ప. అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ స్టెప్స్కి పైన మనకి గోవిందనామాలు రాశారనమాట. చాలామంది చూసి చదవలేరు కదా నాలాగా. అంటే ఇప్పుడు నాకు చూసి చదవగలను కానీ గుర్తులేవు నాకు అన్నీ. సో అలా చక్కగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒక్కొక్క గోవిందనామం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, కరెక్ట్గా సగం దగ్గర ఇట్లా ఉంది. 2800 స్టెప్స్ అనుకుంటా. దాంట్లో కరెక్ట్గా 1200 స్టెప్స్ దగ్గర ఇలా ఉందన్నమాట. చక్కగా అక్కడ కొంచెంసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అందరూ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో సెకండ్ స్పెల్ మాత్రం చాలా స్టీప్ స్టెప్స్ ఉన్నాయని చెప్పా కదా. ఇంకా అవి త్రూ అవుట్ మనం పైకి వెళ్ళేంత వరకు కూడా ఈ ఎలక్ట్రాల్ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా కాషియస్గా దాని మీద ఉన్న కవర్స్ వాళ్ళు పడేస్తారు కదా, అవన్నీ కూడా ఎత్తి తీసేస్తున్నారు. వాటర్ బాటిల్స్ని అలో చేయట్లేదు. మనం గనక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలనుకుంటే అది ఇదర్ మామూలు స్టీల్ వాటర్ బాటిల్ అయినా లేదంటే గాజు బాటిల్ అయినా తీసుకెళ్ళొచ్చు. కానీ నన్ను అడిగితే అవి కూడా క్యారీ చేయొద్దు. చక్కగా ఎవ్రీ 100 ఫీట్కి ఒక మంచిగా వాటర్ డిస్పెన్సర్ ఉంది, వాటర్ తాగేసేసి వెళ్ళొచ్చు. చివరికి అలసిపోకుండా లైవ్లీగా వెళ్ళాలి అంటే. ఓకేనా. సో 2000 స్టెప్స్కి వచ్చేటప్పటికి ఏమైందంటే నేను ఎవ్రీ 10-20 స్టెప్స్కి ఇంకా కూర్చొని కాసేపు వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లున్నాయో తెలుసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అక్కడ గోవిందనామం కూడా పెడుతున్నారు. ఒక చిన్న పిల్లోడు పెడుతున్నాడు అనమాట. 100 రూపీస్ తీసుకున్నాడు, ఒక్కొక్కళ్ళకి ఛార్జ్ చేస్తున్నాడు చక్కగా అక్కడ. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఓపికతో కూడుకున్న పని, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చేయటం. ఈ పసుపు బొట్లను చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది అనమాట, రోజుకి ఎంతమంది ఎన్నిసార్లు పైనకి వెళ్తూ పూజ చేసుకుంటూ ఆ గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తారు కదా. అక్కడ ఉన్న ఎనర్జీ కూడా అదే. ఆ గోవిందనామాల్లోనే ఎనర్జీ జనరేట్ అవుతుంది అని అనిపించింది అనమాట. సో అలా కొండ ఎక్కేసిన తర్వాత ఒక చిన్న ఇదిలాగా ఉంది, మండపం లాగా ఉంది. అందరూ అక్కడ మళ్ళీ దండం పెట్టుకొని ముందుకెళ్ళిపోతున్నారనమాట. అలా వెళ్ళగానే రైట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది. మనం కింద ఇచ్చిన సబ్మిట్ చేసిన లగేజ్ అంతా పైన అక్కడ ఉంటుంది. ఆ టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ కింద ఇచ్చిన టోకెన్ని పైన చూపిస్తే మన లగేజ్ మనం తెచ్చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మనం రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కొందరేమో అక్కడ క్యూ లైన్స్లో నుంచొని రూమ్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. అలా ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయారనమాట. మేమైతే ముందు రూమ్స్ చెక్ చేసుకొని రూమ్ బుకింగ్ చేయించుకొని లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్లో లగేజ్ సబ్మిట్ చేసేసి దర్శనం ఉంటుంది కదా, మేము వెళ్ళేటప్పటికి పైనకి 2 అయింది. 3 నుంచి ఇట్లాగా కొండ ఎక్కి వచ్చిన వాళ్ళకి దర్శనం ఉందన్నమాట. సో మేము అటునుంచి అటే దర్శనానికి కూడా వెళ్ళిపోయాం. దర్శనం కూడా చాలా బాగా అయింది. క్రౌడ్ అంత ఎక్కువ లేదు, వెయిటింగ్ టైం కూడా 2 hours పట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు కుంభమేళా నడుస్తుంది కాబట్టి మోస్ట్లీ కొంత రష్ ఆ క్రౌడ్ కొంతవరకు తగ్గిందనే చెప్పొచ్చు. 2 hours దర్శనం అవ్వడం అనేది చాలా తొందరగా అయినట్టు అనమాట. కంపార్ట్మెంట్స్లో కూడా మేము ఒక 1 hour వెయిట్ చేసాం అంతే.